ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ ప్రాముఖ్యత ఉండే నియోజకవర్గం గన్నవరం. తెలుగుదేశం పార్టీకి కేడర్ బలంగా ఉండే ప్రాంతం. 2019లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. చంద్రబాబును, లోకేష్ను విమర్శించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం గన్నవరం రాజకీయం గరంగరంగా కనిపిస్తోంది. ఈసారి వైసీపీ నుంచి వల్లభనేని వంశీ బరిలోకి దిగారు. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు యార్లగడ్డ వెంకట్రావు దక్కించుకున్నారు. కార్మిక వర్గం, ఎస్సీల ఓట్లే అభ్యర్థి విజయావకాశాలను డిసైడ్ చేస్తాయి. ఈసారి ఎలాగైనా వంశీకి చెక్ చెప్పాలని టీడీపీ వ్యూహాలు పన్నుతోంది. వైసీపీ సంక్షేమ పథకాల మీదే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరి గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19 సర్వేలో వచ్చిన అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 23వ తారీఖున చేసిన 19 సర్వేలో గన్నవరం నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి వెనక్కి వెళ్తూ చూద్దాం. 19 సర్వే ప్రకారం గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తేలింది. అదే సమయంలో ఇతరులకు 5% ఓట్లు వస్తాయని 19 సర్వేలో అక్కడ పాల్గొన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయంగా తేలింది. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత గన్నవరం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఇప్పటికిప్పుడు గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే 19 సర్వేలో గన్నవరంలో వైసీపీ అభ్యర్థికి 47% ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇతరులకు 4% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. 19 సర్వేకు 19 సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. గన్నవరం నియోజకవర్గంలో 19 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి 47% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే, తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు గత సర్వేలో 49%, తాజా సర్వేలోనూ అదే ఓట్ల శాతం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్లు రాగా తాజా సర్వేలో 4% ఓట్లు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి స్వల్ప ఎడ్జ్ కనిపిస్తోంది. పోలింగ్ తేదీ నాటికి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కీలక పరిణామం. 19 19 ఈ రెండు సర్వేల్లో గన్నవరం నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బేస్ అయితే కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి కేడర్ నుంచి సంపూర్ణ మద్దతు అయితే కనిపిస్తోంది. గ్రౌండ్లో యాక్టివ్గా యార్లగడ్డ వెంకట్రావు తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో వల్లభనేనికి కూడా మంచి ఇమేజ్ కూడా కంటిన్యూ అవుతోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలిసింది. అయితే రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.